ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బాలాము బిలాకు ఒక నేషన్ని దేవుని దోవ నుంచి పక్కకు తప్పడానికి బాలామును వాడుకున్నాడు. పదే పదే దేవుని హెచ్చరిస్తున్న బాలాము వినలేదు. గాడిదతో మాట్లాడినా కూడా బాలాము గ్రహించలేకపోయాడు. గమనిస్తే దేవుడు ఎన్నోసార్లు నన్ను హెచ్చరిస్తున్నాడు. పరీక్షిస్తుకుందామా? ఎస్, గాడ్ టెస్ట్ సమ్టైమ్స్. గాడ్ want to help you and me sometimes. God knows where we are going. God knows what we are wrong, where we are wrong. Jesus says, come unto me, I will deliver you from all iniquities. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రియమైన విశ్వాసి, బాలాము విషయంలో మనం పరీక్షించుకుంటే మోషే ఇజ్రాయేల్ జనాంగాన్ని కానాను తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాడు. కానాను దేశం వెళ్ళింది ఇద్దరే వ్యక్తులు, యెహోషువ, కాలేబు. అయితే దేవుడు మోషేకు ఒక ప్రణాళికతో తీసుకెళ్తా ఉన్నాడు. పగలు వాళ్ళకు కావాల్సిన అవసరతలు, పగలు మేఘస్తంభంతో, రాత్రి వేళ అగ్నితో వాళ్ళని కాపాడుతున్నాడు. వాళ్ళకి కావాల్సిన టైంలో మన్నానిచ్చాడు. అయితే దేవుడు ఆరన్ అండ్ మిరియాము ఆ అహరోను పిక్చర్లోకి తెచ్చేవాడు కాదు. మోషే 40 దినాలు 40 రాత్రులు దేవునితో సినాయి కొండ మీద మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దట్ టైం ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి తెచ్చుకున్న గోల్డ్ అంతా కాల్చి ఒక బంగారం దూడ తయారు చేసుకుంటారు. వెన్ వీ సీ ఇన్ ట్రెడిషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, గోవును పూజించడం, ఐడల్టరీ. దేవుని విషయంలో ఐడల్టరీ ఎంత నేరమో, నేను తప్ప వేరే దేవుడు విగ్రహారాధన చేయొద్దంటాడు. ఆరన్ అండ్ మిరియంని పిక్చర్లోకి వచ్చినాక దే మేడ్ ఆ గోల్డెన్ కాఫ్ టు వర్షిప్. మాకు దేవుడు లేడు అని అడుగుతా ఉన్నారు ఇజ్రాయేలీలు. మోషే 40 రోజులు వెళ్ళేటలకి వాళ్ళకి అర్థం కాలేదు ఎవరిని పూజిస్తే మాకు వస్తుందని. ఆ టైంలో గోల్డెన్ కాఫ్ని పిక్చర్లోకి తెచ్చాడు. అయినా కూడా మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడాలని వెళ్ళినప్పుడు దేవుడు 10 కమాండ్మెంట్స్ టాబ్లెట్స్ ఇస్తాడు. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడిన తర్వాత ఒక నిబంధన తీసుకొని దేవునితో చేసుకున్నప్పుడు ఆ కోపం, గోల్డెన్ కాఫ్ చూసిన కోపంలో ఆ 10 కమాండ్ టాబ్లెట్స్ విసిరేస్తాడు. దాంతో దేవునికి ఉన్న ప్రేమ మోషే పట్ల కొంచెం సడలిపోతుంది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రవక్తల యందు కోపం ఉండొద్దు అని. దేవునిలో ఉన్నప్పుడు కోపంని కంట్రోల్ చేసుకోవాలని. కోపంతో మోషే కానాను వెళ్ళలేకపోయాడు. కానాను వెళ్ళింది ఇద్దరే వ్యక్తులు. మరొకసారి చెప్తా ఉన్న కాలేబు, యెహోషువ. మనము గమనిస్తే సైంటిస్ట్స్ ఈరోజుకి మనం క్యాలెండర్లో ఎతికితే ఒకరోజు మిస్సింగ్ అంట. యెహోషువ ఒక రోజు నాపాడు, ఒక పగలును ఒక రాత్రి. యెహోషువ. ఎస్, ప్రియమైన విశ్వాసంలో ఉంటే దేవుణ్ణి అడిగి ఈ కాలంనే ఆపాడు యెహోషువ.
కాలేబు కాలేబు గురించి అంతగా ఇవ్వలేదు, కానీ యెహోషువ మోషే యుద్ధం జరిగేటప్పుడు మోషేతో యెహోషువ పర్వతం మీద రెండు చేతులెత్తి ప్రార్థిస్తే ఆ రాత్రి యుద్ధంలో ఓడిపోతారు శత్రువులు. దేవుని మాట వినకుంటే మోషే డింట్ ఎంటర్ టు ది కానాను వెళ్ళలేదు, పాలు తేనెల ప్రవహించు దేశంలో. అండ్ ప్రవక్తగా బాలాకు మహారాజు బిలామును ఈ డబ్బు ఇచ్చి ఇజ్రాయెల్ని ఎలా లొంగ తీసుకోవాలని అడిగితే బాలాము ప్రవక్త ఆడవారి చేత పరిశుద్ధులైన ఆడవారిని పంపించండి, పరిశుద్ధులైన ఇజ్రాయేలీయులు దేవునికి విరోధంగా చేస్తారని. ఇది బాలాము బిలాకు రాజుకు చెప్తాడు ఎలా ఓడించాలని. అంటే ఇజ్రాయెల్కి అగనెస్ట్కి వెళ్తాడు బాలాము. దేవుడు 2 సార్లు గాడిదతో ఒక్కసారి ఆపుతాడు, 2 సార్లు గాడిదతో మాట్లాడిస్తాడు. వెన్ వీఆర్ గోయింగ్ అగెన్స్ట్ గాడ్ స్టాప్ సమ్ టైమ్స్. మనం గ్రహించలేకపోవచ్చు, దేవుడు ఆపుతాడు. ప్రియమైన విశ్వాసి, మనము గడిచుచున్న బైబిల్లో బాగా గమనిస్తే గడిచిన దినాలు, గడిచిన రోజులు మనం అంత్యదీనంలో ఉన్నామని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఏ రోజైతే మనము ఒక 2018 and 19 ఎంతోమంది మనం చూడలేక ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, ఎంతోమంది ప్రవక్తలేమి దేవుని